ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 5 ముఖ్యమైన సంతకాలు పెట్టడం జరిగింది. అందులో పెన్షన్ అమలు మరలా తిరిగి 2వ నెలకు వచ్చింది. మొదటి నెలలో పెన్షన్ 7,000 రూపాయలు బకాయితో సహా అందజేయటం, రేపు 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ అమలు కార్యక్రమం మరొక రోజు మొదలు పెడుతున్నారు. మరొక నెల ప్రతి పెన్షన్దారుకి 4,000, దివ్యాంగులకు 6,000 ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్స్లో అనేక అవకతవకలు కూడా జరిగిన మాట కనిపిస్తూ ఉంది. ఈ నెల రోజుల పరిపాలన దృష్ట్యా చూస్తే దివ్యాంగుల పెన్షన్లో నచ్చిన వారికి నచ్చినట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని రకాల పెన్షన్స్లో అనర్హులు ఉన్నారు. వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు అందించి అనర్హుల్ని తీసివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడతాం. ఆగస్టు 15 నుంచి 100 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు అమలు జరపబోతూ ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం కూడా చేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. స్కిల్కి సంబంధించిన పూర్తిస్థాయి గణన లెక్కింపు చేయబోతూ ఉన్నారు. నిరుద్యోగుల పాలిట మెగా డిఎస్సి ఒక వరం కాబోతాం. ఇటువంటి అనేక అంశాల్లో మనం ముందడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరో దిశగా ముఖ్యమైన అంశం ఈ రోజున పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో స్థిర నిశ్చయం చేసుకున్నది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు. PMAY కింద కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40%, 2,50,000 కేంద్రం, రాష్ట్ర వంతు సహాయంగా 1,50,000 కలిపి 4 లక్షల రూపాయలతో పేద ప్రజలు గృహ నిర్మాణానికి ఇతోధికంగా ఎన్డీఏ ప్రభుత్వం సహాయం చేయాలని నిర్ణయించుకున్నది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేంద్రం వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్ర వాటా 0కు చుట్టారు. కేవలం కేంద్రం ఇచ్చే డబ్బుల్ని ఇళ్ల లబ్ధిదారులకి చూపించి 1,80,000 మాత్రమే ఇచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధుల్లో 5,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి ఆ దారి మళ్లించినందువల్ల గత ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇచ్చిన లబ్ధిదారులకు వచ్చిన వాటాని బ్యాలెన్స్ డబ్బుల్ని రిలీజ్ చేయడానికి కేంద్రం ఒప్పుకోవట్లే ఈ రోజున. దానికోసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పుడు ఇవ్వబోయే 4 లక్షల రూపాయలు చాలా వరకు సరిపోతాయని అనుకుంటున్నాం. అంతేకాకుండా
నిన్న మీరు అందరూ చూసి ఉంటారు ముఖ్యమంత్రి గారి ప్రకటన. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 3 సెంటు తగ్గకుండా ఇళ్ల స్థలం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేదల్ని ఎన్నో లక్షలు 32 లక్షల ఇల్లు కడుతున్నానని ఇళ్ల స్థలాల పేరు మీద పెద్ద ఎత్తున అవినీతికి తెరదీశారు. ఇళ్ల స్థలాల కొనుగోలు పేరు మీద పెద్ద మోసం, భూదందా కుంభకోణాలు జరిగినాయి. రైతులకి గిట్టింది కొంత, స్థానిక వైసీపీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి గిట్టింది ఎక్కువ శాతం. ఇళ్ల స్థలాలు పేద వర్గాల వారికి ఊరికి దూరంగా జగన్ పేరు మీద కాలనీలు పెట్టి కట్టిన సంగతి చాలామందికి తెలుసు. ఇటీవల కురిసిన 4 రోజుల వర్షాలకి చేత్తో నెడితే పడిపోయిన ఇళ్ళు, ఇది మా నియోజకవర్గం పేరుచెర్లలోనే కనపడతా ఉంది. లబ్ధిదారులు 3 రకాలుగా ఇళ్ళు కట్టుకోవచ్చు. ఒకటి సొంతగా కట్టుకోవచ్చు, 2 ప్రభుత్వమే కట్టించేవచ్చు, లేదా కొంతమేరకు వారు భాగస్వామ్యంతో మెటీరియల్ తీసుకొని కట్టుకోవటం. ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టి ఎవరో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులకి ముందుకు రాక వారికి బినామీలైన కాంట్రాక్టర్లకి అప్పచెప్పారు ఇళ్ళుగాడి నిర్మాణం. నాసిరకం ఇళ్ళు నిర్మాణం, వర్షానికి పడిపోయే ఇళ్ళు, ఏమాత్రం కూడా నాణ్యత లేకుండా వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఇళ్ల స్థలాల కొనుగోలు దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం వరకు. జగన్ కాలనీ పేరు మీద మెరకదోలే కార్యక్రమం, రోడ్లు వేసే కార్యక్రమం, కరెంటు సప్లై కార్యక్రమం, ఇవన్నీ చూస్తే చాలా దుర్మార్గంగా యథేచ్ఛగా హౌసింగ్ పేరు మీద ప్రజలను ఏ రకంగా దోపిడీకి గురి చేశారో అర్థమవుతాం. వీటన్నిటికీ చర్మగీతం పాడుతూ పాత లబ్ధిదారులకి తిరిగి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి చేకూరేలాగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొత్తగా కట్టుకునే వాళ్ళకి 4 లక్షలు ఇస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంటు తగ్గకుండా ఇళ్ల స్థలాలు ఇస్తారు. గతంలో ఎవరైతే లబ్ధిదారులు కాలేదో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి పేదల్ని గుర్తించి మరి ఇవ్వబోతున్నారని మీకు తెలియజేస్తా ఉన్నాను. హౌసింగ్ పేరు మీద మోసాలకి ఇక చెల్లు. గతంలో ఎవరైతే మోసాలు చేశారో కాంట్రాక్టర్ల రూపంలో కానీ, అధికారుల రూపంలో కానీ, ఏ రకమైన రూపంలో కూడా మోసాలు జరిగితే ఆ మోసాలన్నిటినీ సరిదిద్దే పూచి ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు తెలియజేస్తూ, పేదవాడి కళ సొంతింటి నిర్మాణం. ప్రతి ఒక్కరూ కూడా ఆశపడతారు తన జీవితంలో ఒక ఇల్లు కట్టాలని. ఆ ఇల్లు తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటారు. ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. ఇచ్చిన హామీలతో పాటు ఇది కూడా జరగబోతుందని మీకు తెలియజేస్తున్నాను.